హాయ్ ఫ్రెండ్స్, ధృవ స్టడీ సర్కిల్కి స్వాగతం. మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జనవరి 8, 2026 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకే, ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన హెడ్లైన్స్ ఇవే. మొదటగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక పరిణామాలతో మొదలుపెడదాం. హోంమంత్రి అమిత్ షా ఒక కొత్త AI పవర్డ్ ఐఈడీ డేటాబేస్ను లాంచ్ చేశారు. ఇది బాంబు దాడులను అరికడుతుందని చెప్పారు. అసలు ఈ సిస్టమ్ ప్రత్యేకత ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా పేలుళ్ల డేటాను ఒకే చోట విశ్లేషిస్తుంది. ఇప్పటికే ఈ సిస్టమ్ను వివిధ ఏజెన్సీలకు చెందిన దాదాపు 800 మంది అధికారులు వాడుతున్నారు. ఇక మరోవైపు కర్ణాటకలో మినీ వీరప్పన్గా పేరుపోసిన నేరస్తుడి 5 ఏళ్ల వేట ముగిసింది. చాలాసార్లు తప్పించుకున్న అతను చివరకు మైసూర్ రైల్వే స్టేషన్లో దొరికిపోయాడు. ఇప్పుడు భారతదేశం, ప్రపంచం అనే విభాగానికి వద్దాం. దేశ దౌత్యపరమైన అంశాలను చూద్దాం. ప్రధాని 2 ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఒకటి సాంస్కృతిక, మరొకటి అంతర్జాతీయ భాగస్వామ్యంపై. మధ్యప్రాచ్యంలో కీలకమైన జార్డాన్తో కూడా భారత్ సంబంధాలు మెరుగుపరుచుకుంటోంది. ట్రేడ్ టార్గెట్ ఇప్పుడు $5 బిలియన్. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికా వెనిజువెలా సంబంధాలలో ఒక పెద్ద మలుపు వచ్చింది. వెనిజులా రాజకీయ ఖైదీలను విడుదల చేయడం ప్రారంభించడంతో అమెరికా తన సైనిక చర్యను నిలిపివేసింది. తరువాతి అంశం పాలనలో టెక్నాలజీ. తమిళనాడు ప్రభుత్వం ఒక కొత్త అడుగు ముందుకేసింది. తమిళనాడు ప్రభుత్వం నమ్మా అరసు అనే వాట్సాప్ చాట్బాట్ను లాంచ్ చేసింది. ప్రజాసేవలు ఇక మరింత సులభం. ఈ ఒక్క చాట్బాట్తోనే బిల్లులు కట్టడం, సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం లాంటి 51 సేవలు పొందవచ్చు. ఇక చివరి విభాగం, దేశంలోనే హైకోర్టులు ఇచ్చిన 2 కీలకమైన తీర్పుల గురించి తెలుసుకుందాం. విడిపోయిన జంట విషయంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత? కల్కత్తా హైకోర్టు దీనిపై స్పష్టతనిచ్చింది. అసలు క్రూరత్వం, విడిచిపెట్టడం మధ్య తేడా ఏంటి? కోర్టు దీన్ని ఎలా విశ్లేషించిందో చూద్దాం. 18 ఏళ్లుగా విడిగా ఉంటున్నందున ఎడబాటే విడాకులకు బలమైన కారణమని కోర్టు తేల్చిచెప్పింది. ఇక త్రిపుర హైకోర్టు జీఎస్టీకి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఐటీసీపై ఒక కీలక తీర్పు ఇచ్చింది. అమ్మినవాడు ట్యాక్స్ కట్టకపోతే నిజాయితీగా కొన్నవాళ్లను శిక్షించడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. అమ్మిన వ్యక్తి ట్యాక్స్ కట్టాడో లేదో కొన్నవారికి తెలియదు, కాబట్టి వాళ్లను ఇబ్బంది పెట్టకూడదని చెప్పింది. సో ఈరోజు వార్తల్లో కొత్త భద్రతా చర్యలు, న్యాయం, మారుతున్న చట్టాల గురించి చూశాం. దేశం కొత్త రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నప్పుడు తన సహజ వారసత్వాన్ని కాపాడే బాధ్యతను ఎలా చూస్తుంది? ఆలోచించాల్సిన విషయమే.